నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగులకు గుడ్ న్యూస్, నేడు డిఎస్సి నోటిఫికేషన్. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఉచిత కరెంట్ అద్దెకుండే వారికి గుడ్ న్యూస్. హెలికాప్టర్ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడి దుర్మరణం. అండర్-19 వరల్డ్ కప్ అద్భుత విజయంతో ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్. పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ఓజీ విడుదల తేదీ ఖరారు. రాజకీయాల్లో పబ్లిసిటీ, పాపులారిటీ అవసరమే, నితిన్ గడ్కరీ ఆసక్తికర కామెంట్స్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు ఫిక్కీ మద్దతు, గోవింద్ కమిటీకి తెలిపిన ప్రతినిధులు. నటుడు విజయ్ కొత్త పార్టీపై స్పందించిన సూపర్ స్టార్ రజనీకాంత్. బిల్ గేట్స్ ను వెనక్కు నెట్టిన జుకర్బర్గ్. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్ వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించున్నారు. టెట్ డిఎస్సి నిర్వహణకు ఇటీవలే ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మొత్తం 6100 ఉపాధ్యాయ పోస్టులతో 2024 డిఎస్సి నోటిఫికేషన్ వెలువడనుంది. త్వరితగతిన నియామక ప్రక్రియ పూర్తి చేసేలా సర్కారు ఏర్పాటు చేస్తుంది. తమిళ నటుడు విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన తమిళగ వెట్రి కజగం అనే పార్టీ సైతం పెట్టారు. దీంతో విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినీ వర్గాల్లో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తాజాగా విజయ్ రాజకీయాలకు రావడంపై నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కొనిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె విజయ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ సినిమాలో తనదైన ముద్ర వేసుకున్నారని, తన నటన ద్వారా ప్రజల మనసులు గెలిచారన్నారు. అలాగే తన ప్రజలకు సేవ చేయడంలో భాగంగా రాజకీయాలకు వస్తున్నారని, ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్పారు. చాలా మంది సీఎంలు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నవారేనని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికల హామీల అమలులో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం కేవలం ఇంటి ఓనర్లకే వర్తిస్తుందని, రెంట్కు ఉన్న వారికి ఇది వర్తించదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దీనిపై టీఎస్ఎస్ పీడీసీఎల్ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. ప్రతిపాదిక గృహజ్యోతి పథకం కింద అద్దుకుండే వారు కూడా అర్హులను పేర్కొంది. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. ఆధార్తో సర్వీస్ నెంబర్ అనుసంధానం. గృహజ్యోతి పథకం అమలు కోసం క్షేత్రస్థాయిలో విద్యుత్ మీటర్కు ఆధార్, రేషన్ కార్డు నెంబర్లు అనుసంధానం చేసుకోవాలని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. గృహజ్యోతి స్కీమ్ ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందాలంటే ఈ అనుసంధానం తప్పనిసరని, విద్యుత్ బిల్లు తీసే సమయంలో సిబ్బందికి ఆధార్, రేషన్ కార్డు నెంబర్లను చూపి విద్యుత్ సర్వీస్ నెంబర్కు లింకు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ ఈ నెల రీడింగ్ ఇదివరకే తీసి ఉంటే సిబ్బంది మరోసారి వచ్చి వివరాలు సేకరిస్తారని సంబంధిత అధికారులు చెబుతున్నారు. చిలీ దేశ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. మంగళవారం లాగో ర్యాంక్ టౌన్లో హెలికాప్టర్ కూలడంతో ఆయన మరణించారు. హెలికాప్టర్లోని మిగతా 3 ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. పినేరా మృతదేహాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదంలో పినేరా మృతి విషయాన్ని దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి కెరోలినా ధృవీకరించారు. మాజీ అధ్యక్షుడి మృతితో యావత్ దేశం శోక సముద్రంలో కూరుకుపోయింది. వివిధ దేశాధినేతలు తమ సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ ఓటమి కోరలోంచి బయటకు వచ్చి అద్భుత విజయం సాధించింది. 2 వికెట్ల తేడాతో ఆదిత్య జట్టును ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. 245 పరుగుల లక్ష్యాన్ని 48.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఛేదించింది. సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ సహార్ అద్భుతమైన ఆట తీరుతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఎల్లుండి జరిగే 2వ సెమీఫైనల్లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో విజేతతో భారత్ జట్టు ఫిబ్రవరి 11న జరిగే ఫైనల్లో ఆడనుంది. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్స్ చేరడం భారత్కు ఇది వరుసగా 5వ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సూపర్ బిజీగా ఉంటూనే మరోవైపు వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం ఓజీ అనే ఒక గ్యాంగ్స్టర్ మూవీలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ విడుదల విషయంలో ఓ భారీ అప్డేట్ ఇచ్చింది టీం. ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల కానుందని టీం తాజాగా ప్రకటించింది. అయితే ఇదే తేదీకి సరిగ్గా 11 ఏళ్ల క్రితం అనగా 2013 సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది మూవీ అతి పెద్ద విజయం అందుకుంది. ఇక అదే డేట్ కి ఓజీ కూడా రిలీజ్ అవుతుండటంతో మరొక్కసారి బాక్స్ ఆఫీస్ వద్ద పవర్ స్టార్ హిస్టరీ రిపీట్ చేయడం ఖాయమని అంటున్నారు పవన్ ఫ్యాన్స్. అవకాశవాద రాజకీయాలపై కేంద్ర మంత్రి నితిన్ మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు అధికారం ఉన్న పార్టీలతో అంటగాకేందుకు ప్రయత్నిస్తారని అన్నారు. సైద్ధాంతిక నిబంధన లేని ఇలాంటి వారితో ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హెచ్చరించారు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే రాజకీయ నాయకులు రోజురోజుకు తగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎప్పుడు చెప్పే జోక్ ఏంటంటే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే మంచి పనులు చేసే వాళ్లకు ఎప్పుడూ గుర్తింపు, గౌరవం దక్కదు, చెడ్డ వాళ్లకు శిక్ష పడదని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మద్దతు ఇచ్చింది. ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీతో ఫిక్ ప్రతినిధులు సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలను కమిటీకి లిఖితపూర్వకంగా అందజేయడంతో పాటు ఈ అంశంపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఎందుకంటే పదే పదే ఎన్నికలు నిర్వహించడం వల్ల వ్యాపార కార్యకలాపాలు సైతం ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సమస్యలు ఎదురవుతాయని వెల్లడించారు. అంతేగాక ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల ఆదా అయ్యే ఖర్చును ప్రజల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఉపయోగించొచ్చని సూచించారు. నటుడు విజయ్ కొత్త రాజకీయ పార్టీపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. విజయ్ ఇటీవల తమిళుగా వెట్రికజం పేరుతో తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. విజయ్కి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ కూడా విజయ్కి శుభాకాంక్షలు తెలిపారు. కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో రజనీకాంత్ లాల్ సలాం సినిమాలో నటించారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ విమానాశ్రయంలో దిగిన రజనీకాంత్ ను మీడియా ప్రతినిధులు విజయ్ కొత్త పార్టీ గురించి ప్రశ్నించారు. దీనికి స్పందించిన రజనీకాంత్ ఆయనకి కంగ్రాట్స్ చెప్తున్నారని పేర్కొన్నారు. 2 సార్లు కంగ్రాట్స్ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రపంచ కుబేరుల జాబితాలోని మొదటి స్థానంలో మార్పులు ఏర్పడ్డ తర్వాత మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కూడా ఓ అడుగు ముందుకు వేసి బిల్ గేట్స్ ను వెనక్కు నెట్టారు.
దీంతో జుకర్బర్గ్ ప్రపంచంలోని 4వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. మెటా స్టాక్ ధరలు 22% పెరగడం వల్ల జుకర్బర్గ్ సంపద $28 బిలియన్ చేరింది. దీంతో ఈయన నికర విలువ బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం $170 బిలియన్ చేరింది. ఇదే సమయంలో బిల్ గేట్స్ నికర విలువ $145 బిలియన్ వరకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బిల్ గేట్స్ విలువ కంటే జుకర్బర్గ్ విలువ $25 బిలియన్ పెరిగింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. నిరుద్యోగులకు గుడ్ న్యూస్, నేడు డిఎస్సి నోటిఫికేషన్. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఉచిత కరెంట్ అద్దెకుండే వారికి గుడ్ న్యూస్. హెలికాప్టర్ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడి దుర్మరణం. అండర్-19 వరల్డ్ కప్ అద్భుత విజయంతో ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్. పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ఓజీ విడుదల తేదీ ఖరారు. రాజకీయాల్లో పబ్లిసిటీ, పాపులారిటీ అవసరమే, నితిన్ గడ్కరీ ఆసక్తికర కామెంట్స్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు ఫిక్కీ మద్దతు, గోవింద్ కమిటీకి తెలిపిన ప్రతినిధులు. నటుడు విజయ్ కొత్త పార్టీపై స్పందించిన సూపర్ స్టార్ రజనీకాంత్. బిల్ గేట్స్ ను వెనక్కు నెట్టిన జుకర్బర్గ్. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.